is XRD generation. XRD means already we know that X-ray diffraction. Here is a detailed overview of XRD generation process. First of all, first point, X-ray generation. These are containing 4: X-ray tube, the harmonic emission, electron acceleration, X-ray emission. X-ray tube ante an X-ray tube is used to generate X-rays. It consists a cathode and a cathode means filament and an anode target in a vacuum tube. X-ray tube అనేది ఎక్స్రేస్ని జనరేట్ చేయడానికి యూజ్ అయ్యింది. ఇట్ కన్సిడ్స్ ఇది క్యాథోడ్ అండ్ యానోడ్ ఈ రెండింటిని కలిగి ఉంటుంది. క్యాథోడ్ అంటే ఫిలమెంట్, యానోడ్ అంటే టార్గెట్. నెక్స్ట్ థర్మోనిక్ ఎమిషన్. థర్మోనిక్ ఎమిషన్ అంటే వెన్ ఏ హై వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ టు ద క్యాథోడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్ త్రూ థర్మోనిక్ ఎమిషన్. హై వోల్టేజ్ అనేది క్యాథోడ్కి అప్లై చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ ఎమిట్ అయిపోయి థర్మోనిక్ ఎమిషన్ ద్వారా ఎలక్ట్రాన్స్ అనేది ఎమిటెడ్ అయిపోతాయి. నెక్స్ట్ ఎలక్ట్రాన్ యాక్సిలరేషన్. ఎలక్ట్రాన్ యాక్సిలరేషన్ అంటే ద ఎలక్ట్రాన్స్ ఆర్ యాక్సిలరేటెడ్ టువర్డ్స్ ద యానోడ్ బై ద హై వోల్టేజ్. ఎలక్ట్రాన్స్ అనేవి యానోడ్ ద్వారా యాక్సిలరేట్ అవుతాయి, అది హై వోల్టేజ్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ ఎక్స్రే ఎమిషన్. వెన్ ద ఎలక్ట్రాన్స్ కొలైడ్ విత్ ద యానోడ్ ఎక్స్రేస్ ఆర్ ఎమిటెడ్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ బ్రేమ్-స్ట్రింగ్లింగ్ రేడియేషన్. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి కొలైడ్ అయినప్పుడు యానోడ్ ద్వారా ఎక్స్రేస్ అనేవి ఎమిటెడ్ అయిపోతాయి, అది ఏ ప్రాసెస్? బ్రేమ్-స్ట్రింగ్లింగ్ రేడియేషన్ ప్రాసెస్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 ఎక్స్రే డైఫ్రాక్షన్. ఎగ్జాక్ట్లీ ఇందులో ఉన్న పాయింట్స్ ఎక్స్రే బీమ్, శాంపుల్ ఇల్యూమినేషన్, డైఫ్రాక్షన్, డిటెక్టర్. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎక్స్ఆర్డి జనరేషన్లో డైఫ్రాక్షన్ ప్యాటర్న్ జనరేషన్ అనేది ఎలా ఉంటుంది? పాయింట్ నెంబర్ 3. 1 is Bragg's law, 2 diffraction peaks, 3 peak intensity. డైఫ్రాక్షన్ లా అనేది బ్రాగ్స్ లా అనేది ద డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఈజ్ జనరేటెడ్ బేస్డ్ ఆన్ బ్రాగ్స్ లా. బ్రాగ్స్ లా అంటే మనకు ఆల్రెడీ తెలుసు, n λ ఈజ్ ఈక్వల్ టు 2d sin theta. డైఫ్రాక్షన్ పీక్స్ 2 పాయింట్. ద డైఫ్రాక్షన్ ప్యాటర్న్ కన్సిస్ట్స్ ఆఫ్ పీక్స్ కరస్పాండింగ్ టు ద స్పెసిఫిక్ లాటిస్ ప్లేన్స్. డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది పీక్స్ కన్సిస్ట్ చేయడం వల్ల కరస్పాండింగ్ టు ద స్పెసిఫిక్ లాటిస్ ప్లేన్స్. నెక్స్ట్ పీక్ ఇంటెన్సిటీ 3వ పాయింట్. పీక్ ఇంటెన్సిటీ. ద ఇంటెన్సిటీ ఆఫ్ ఈచ్ పీక్ ఈస్ ప్రపోర్షనల్ టు ద స్ట్రక్చర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద కరస్పాండింగ్ లాటిస్ ప్లేన్. పీక్ ఇంటెన్సిటీ అనేది స్ట్రక్చర్ ఫ్యాక్టర్కి ఆఫ్ ద కరస్పాండింగ్ లాటిస్ ప్లేన్స్ అనేది ప్రపోర్షనల్గా ఉంటుంది. నెక్స్ట్ డేటా కలెక్షన్ అండ్ అనాలిసిస్. నెంబర్ 1 డేటా కలెక్షన్. నెక్స్ట్ డేటా అనాలిసిస్. డేటా కలెక్షన్. ద డిటెక్టర్ మెజర్స్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద డైఫ్రాక్టెడ్ ఎక్స్రేస్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ డిఫ్రాక్షన్ 2θ. డిటెక్టర్ అనేది డైఫ్రాక్టెడ్ ఎక్స్రేస్ని ఫంక్షన్ ద్వారా మెజర్ చేసినప్పుడు దాని యొక్క ఇంటెన్సిటీ మనకు తెలుస్తుంది అనమాట. Detector measures the intensity of the diffracted X-rays as a function of the angle of diffraction. Next, data analysis. The collected data is analyzed using software to produce a diffraction pattern which is used to identify the crystal structure, phase composition and physical properties of the sample.